చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనములో ఇలాగున వాక్యం చెప్తుంది, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని వాక్యం అంటుంది. చూడండి ప్రియులారా, మనము జాగ్రత్తగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అజాగ్రత్తగా ఉండటం వలన మరణము అనేది సంభవిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త అనేటువంటిది చాలా శ్రేష్టమైనది. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మనతో చెప్పినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఆ జాగ్రత్తలను మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. మొట్టమొదటిగా బైబిల్లో మనం చూసినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది, వినుట విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుని ప్రజలమైనటువంటి మనం దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. అంతేకాదు, ఆ వింటున్నటువంటి మాటలను హృదయంలో జాగ్రత్తగా చేర్చుకోవడానికి మనం ప్రయత్నించటం అనేది చాలా గొప్ప విషయం అనేటువంటి సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఒకటి, రెండవదిగా ప్రార్థన చేయుట యందు మీరు జాగ్రత్తగా ఉండండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం, అలాగనే 37వ వచనంలో జాగ్రత్తగా చదివితే, మీరు ప్రార్థన చేయుట యందు అనగా జాగ్రత్తగా ఉండండి. దేవునికి ప్రార్థించే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మూడవదిగా మీరు వాక్యంలో చదివినట్లయితే, మనం కార్యములు చేయుట, మనం ధర్మ కార్యములు చేయుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివినట్లయితే, మనం చేస్తున్నటువంటి కార్యములు, మనం చేస్తున్నటువంటి పనులు, మనం చేస్తున్నటువంటి క్రియల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నాలుగవదిగా వాక్యములు గమనించినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో చదివినట్లయితే, యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధపు యొక్క క్రీస్తు లాంటి వారు ఎంతోమంది లోకములో బయలుదేరి ఉన్నారు. దేవుని యొక్క వాక్యమునకు బదులుగా సొంత వాక్యాలు బోధించే వారు ఉన్నారు. అయితే వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క మాటే అయి ఉన్నది. అందుకే యేసు ప్రభుల వారు చెప్తున్నారు, అబద్ధ ప్రవక్తలను గురించి నీవు జాగ్రత్తగా ఉండు, అబద్ధ బోధకులను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఐదవదిగా గమనించినట్లయితే, పులిపిండి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిసయ్యులు, శాస్త్రులు, వేషధారుల వలె మీ యొద్దకు వచ్చినప్పుడు వారి యొక్క పులిపిండి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త 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 అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాక్యములు గమనించినట్లయితే, తిండి విషయంలో, మత్తు విషయంలో, ఐహికమైనటువంటి విచారముల విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వచనం చెప్తా ఉంది, ఈ రోజుల్లో మానవులందరూ కూడా తనకిష్టమైనటువంటి రీతిలో ఉన్నటువంటి భోజన పదార్థాలను